నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. రైట్. ఈ మధ్య కాలంలో అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏ మేర జరుగుతుందో అందరికీ కనపడుతుందో. ఓ పక్క నుంచి పాకిస్తాన్ చేస్తున్నటువంటి మారణకాండ చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ యుద్ధానికి సంబంధించి ఇటు మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్ కూడా అంటే ఎటు కాకుండా ఇటు చాలా పార్టీలు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, చాలా మంది అంటున్నటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్‌ని అసలు ప్రపంచ పటంలో లేకుండా చేయాలి అని చెప్పేసి అంటున్నారు. బట్ ఎట్లేదన్నా అందరికీ తెలిసిందే పాకిస్తాన్‌తో యుద్ధం గెలిచేది ఎండ్ ఆఫ్ ది డే భారతేనని. రైట్. ఒకసారి దీని మీద మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం. అందరికి నమస్కారం. రైట్. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో. ఓ పక్క నుంచి చూస్తుంటే చాలా మంది జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ఇంకో పక్క నుంచి చూస్తుంటేనేమో రోజు రోజుకి యుద్ధం తీవ్రత పెరుగుతుంది. నిన్నే నాయక్ అనే తెలుగు బిడ్డ నిన్న బార్డర్ టచ్లో మరణించడం జరిగింది. అలాగే సత్యసాయి జిల్లా. అలాగే అలా వీరమరణం పొందిన జవాన్లందరికీ సాల్యూట్ చేస్తున్నాను. మా అందరూ మీ వెనకమాల ఉన్నారండి. జై జవాన్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సరే, మీరు అడిగిన దానికి మొట్టమొదటిగా మన భారతదేశ ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో, అలాగే త్రివిధ దళాల అధినేత్రి మన రాష్ట్రపతి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, మన జవాన్లు ఏ నిర్ణయం తీసుకున్నా, కుల మత వర్గ భాష లేదా ప్రాంత విభేదాలతో సంబంధం లేకుండా సంపూర్తిగా వాళ్ళు వెనకమాల ఉన్నాం. నీచ నికృష్టమైన రోగ్ ప్రభుత్వంగా పేరు పొందిన పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే దుర్మార్గమైన చర్యలను ఏకముక్త కంఠంతో ఖండిద్దాం. సరే, కొన్ని పహల్గాంలో చేసిన ఆ నీచ నికృష్టమైన ఆ తీవ్రవాదులను వేటాడాల్సింది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా నా యొక్క భారత పౌరురాళ్ళ నుదుట సింధూరం చెరిపేసిన ఆ దుర్మార్గులు మాత్రం వదలటానికి వీల్లేదండి. వెరీ క్లియర్ దాంట్లో. కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. అంటే కొంతమంది వేసే ఆరోపణలు ప్రస్తుతం సందర్భం అంటున్నారు. నేను వాళ్ళు చేసేది ఏంటంటే, కంగనా రనౌత్ గారికి సెక్యూరిటీ పెట్టి కుప్పలుగా సెక్యూరిటీ పెట్టి ఆవిడకి అవసరం లేకపోయినా పహల్గాం లాంటి ప్రదేశంలో పైన ప్రత్యేక ప్రదేశం కొండ మీద కనీసం దాంట్లో 10వ మందిని కూడా అక్కడ ఎంప్లాయ్ చేస్తే బాగుండేదే కదా, ఎందుకు చేయలేదు, కావాలని ఎందుకు చేశారు అని, ఇది ఎన్నికలకం చేశారు అని కొంతమంది ఆరోపణలు. లక్షలాది మంది భద్రతా దళాలు కాశ్మీర్లో ఉన్నాయి. ఇప్పుడు ఆరునాబు గోవు స్వామి గారు ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడుతుంటారు, ఆయన సంగతి అనవసరం అండి. ఈ పోలీస్ సిబ్బంది ఒమర్ అబ్దుల్లా ఏం చేస్తారని మాట్లాడతారు. ఆయన జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలియట్లేదు అసలు. ఈ చట్ట సవరణ తర్వాత పోలీసు వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి గారి అధీనంలోకి వచ్చేసింది. యూనియన్ టెరిటరీ వచ్చింది, చూశారు కదా మీరు. అందువల్ల మొత్తం లక్షలాది సిబ్బంది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ వీరజవాన్లు తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు దేశం కోసం. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు. ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వాలి కదండి అక్కడ ఉండమని. అది ఎందుకు చేయలేదనే విమర్శ. మోడీ గారు ఈ దుర్ఘటన కాదు, ఇది దుర్మార్గం, ఈ దారుణం జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాలో ఆ పాటలు ఎలా చూశారు మీరు, ఎలా ఉన్నారు పాపం తెలిసి ఉండదండి. వచ్చి రాగానే యుద్ధ రంగంలోకి తిరగాల్సిన సైనికుల్లా అక్కడ పరీక్షని స్వయంగా అందరితోనూ ప్రతిపక్షాలతో మిగతా వాళ్ళతో సమీక్షించడం గురించి పక్కన పెట్టి అది రాజ్నాథ్ సింగ్ గారికి అప్పచెప్పి బీహార్లో ఎన్నికల యాత్రకు వెళ్ళిపోయారు. ఇదేనా చేస్తుంది? ఇంతకుముందు పుల్గాంలో కూడా ఆయన షూటింగ్ దేంట్లో నేషనల్ పార్కులో ఏదో ఉంటా కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడారు? ఓ పక్కన సత్పాల్ మాలిక్ గారు, గవర్నర్ గారు అందరూ నీచ నికృష్టులు హైవే మీద పొంచి ఉంటారు, వెళ్ళనివ్వకూడదు, అక్కడ మన ఆర్మీని ఎన్నో రకాల విమానాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అడిగినా ఒప్పుకోకుండా దామే పెడితే ఆ నీచ నికృష్టమైన పాకిస్తాన్ పేరు నీచులు వాళ్ళు వచ్చి జాతీయ రహదారిలో ఎలా జాయిన్ అయ్యారు? రోడ్ల మీద సెక్యూరిటీ ఉండదని అసలు ఎలా వచ్చేస్తారు? సెక్యూరిటీ కానీ ఆపేయాలి కదా ఫస్ట్ అక్కడ అని వచ్చారు. ఇవన్నీ అనేక ఆరోపణలు ఆ రోజు మోడీ గారి మీద దాని మీద వచ్చినాయి. కానీ వాళ్ళు ఎన్నికల కోసం చేస్తారని నేను నమ్మను, దాన్ని ఖండిస్తాను. అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. ఇవన్నిటికి ఇది ఏదో సమాధానం చెప్పకూడదు, జిందాబాద్ అంటే ఇదేం కాదు. కానీ ప్రస్తుత సమయంలో మనం చేయాల్సింది, మన ఆర్మీ వీరోచితంగా పోరాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ వెనకమాల ఉండాలి. ఆ నీచు నికృష్టుల్ని వెంటాడాలి. అక్కడ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి కొట్టి మన వాళ్ళు ఏదైతే చేశారో నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు కొంతమంది ఏదో మన 100 మందిని దుర్మార్గంగా లేపేసిన వాళ్ళు ఏదో మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న ఆహాకారాలు మాత్రం నాకు శ్రవణానందకరంగా ఉన్నాయండి. పాకిస్తాన్లో ఉన్న నీచ నికృష్టులు చేసే ఆహాకారాలు
ఎందుకంటే నేను అంటే ఒక మానవత లేదని కదా, వాళ్ళకి మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదు, మాకుంది. మా ప్రజల కనీసం మానవత ఒక ఉగ్రవాద చర్య నువ్వేమో శాంతి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉగ్రవాదం మహిళలు పిల్లల్ని ఎంత దారుణంగా చేశారో వాళ్ళు. నేను అనేక సార్లు ఖచ్చితంగా చెప్తున్నా అండి, అక్కడున్న ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో అద్భుతంగా మన ఇండియన్ ఆర్మీ ఎంత అద్భుతంగా చేసిందంటే అది కూడా మీరు ఖురేషి గారు కానీ సింగ్ గారు కానీ చూశారు కదా, దే లెడ్ ఇట్. అంటే ముందర నావిగేషన్ దాన్ని లెడ్ చేసింది, మిగతా వాళ్ళు చేస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటకుండా అంతర్జాతీయ సరిహద్దును గౌరవిస్తానే మన దగ్గరగా ఉండనే అక్కడికి వెళ్ళి పెంచేదట్టు మిసైల్స్ కానీ మిగతా అధునాతన ఆయుధాలు వాడి పేల్చడం అనేది అద్భుతంగా చేశారు. రైట్. ఇక పిఓకే ఏదైతే ఉందో అదే పాకిస్తాన్, అవునండి, 5 చోట్ల అక్కడను 3-4 చోట్ల బావల్పూర్ జిల్లా పంజాబ్ ప్రావిన్స్లో కానీ ప్రవీణ్ రాష్ట్రంలో చేశారు. అక్కడ కూడా ముజఫరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్. వాళ్ళు దాన్ని ప్రధానమంత్రి కింద ఒక స్పెషల్ ప్రత్యేక దేశం కింద అనుకుంటా ఉంటారు వాళ్ళు. అక్కడను కోట్ల దగ్గర 2 చోట్ల కూడా గట్టిగా అక్కడ కూడా దాడి చేయడం జరిగింది. అదే మీరు చెప్తున్నారు పిఓకే. రైట్. ఇంకా పిఓకే విషయానికి వస్తే కనుక దాన్ని పాకిస్తాన్ ఎలాగైతే ఆక్రమంగా తీసుకుందో ఈరోజు, ఇప్పుడు దాన్ని మన ఇండియా మళ్ళీ వెనక్కి తీసుకురాగలగదా? అది ముందు ఆక్సాయ్ చీన్ అనే ప్రాంతం ఉందండి, ఇది చైనా అనే అదొక రోగ్గు ప్రభుత్వం కింద మనం భావించాల్సింది. ఎందుకంటే ఈ గత 9-10 సంవత్సరాల్లోనే దాదాపు మా పశ్చిమ గోదావరి జిల్లా అంత భూభాగాన్ని అది ఆక్యుపై చేసి అక్కడ కూడా ఇల్లు కట్టేసుకుని ఏదో వేసారని చెప్పి చిత్రాలు ఇండిపెండెంట్ అంతర్జాతీయ చిత్రాలుగానే వస్తున్నాయి, పార్లమెంట్లో ప్రశ్న జరుగుతుంది. దాని మీద మన దేశ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముందలా పాకిస్తాన్ సంగతి దాన్ని ఎంత ప్రమాదకరం, చైనా కూడా అంతే ప్రమాదకరం. వాళ్ళ అమెరికా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టింది కాబట్టి దొంగ నాటకాలు ఆడుతుంది. చిన్నపిల్లలు ఎవరికైనా అర్థమవుతుందండి అది. వాళ్ళు సంయమనం పాటించండి, మొత్తం ఇచ్చిందంతా మిసైల్స్ అంతా సరఫరా చేసిందంతా వాళ్ళే. ఇవాళ శాంతి సూత్రాలు ఇస్తుంది, ఏదో దెయ్యాలు వేదాలు వదిలించినట్టు చెప్తాను. అందుకని ముందుగా ఆ భూభాగాన్ని మనం ఈ గత 7-8 సంవత్సరాలు ఎంతన్నా కానీ ఇంచుకాలని ఎంతన్నా అది మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ టైంలో వాళ్ళ మీద అమెరికా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ 54 ఇంచీలు ఉన్న గౌరవ మోడీ గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గత 9 సంవత్సరాలు ఇఫ్ ఇట్ ఈస్ సో సబ్జెక్ట్ టు స్వాధీనం చేసుకోవాలి. ఆక్సాయ్ చీన్ నుంచి అలాగే కారంకోరం రహదారి ఇద్దరికి మధ్యన రహదారి ఏదైతే ఉందో మిగతా గిలిగిట్లించే కష్టం అండి. అది కూడా ఎందుకంటే దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ పిఓకే అని చిన్న టెరిటరీ పెట్టారు, గిలిగిట్ అని పెద్దది ఉందండి, అది కూడా ఒక సెపరేట్ రీజన్ కింద పెట్టారు. ఆ 2 కూడా ఒకనాటి కాశ్మీర్లో అండి. ఆ రోజు కాశ్మీర్లో మహారాజా హరిసింగ్ చేసిన ఒక దిక్కుమాలిన చర్య వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇండియాలో కలమంటే స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. కోరుకుని ఆకర్షణలో మనకు చెప్పలేదు. ఆ టైంకే దాదాపు కాశ్మీర్ లోయ అంతా నిండిపోయారు. పాకిస్తాన్ దగ్గర నుంచి వాళ్ళు లోకల్గా పాకిస్తాన్ మీద డ్రెస్లు వేసుకుంటాం, మిగతా లోకల్ గిరిజనులు అంటాం, మొత్తం ఆక్యుపై చేసి శ్రీనగర్ని ఒక 4-5 గంటల వ్యవధిలో ఆక్యుపై చేసే టైం వచ్చేసినప్పుడు మన ఇండియాకి యాక్సెషన్ ఇవ్వటం ఏంటండి? అతను చేసిన పొరపాటుని నెహ్రూ గారి మీద పటేల్ గారి మీద నెట్టేస్తారు కొంతమంది. ఇప్పుడు ఇది యుద్ధం చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధానికి మళ్ళీ దారి తీస్తున్నట్టు మాట్లాడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం అనేది మధ్య ఏషియాలో వస్తుందనే భావం ఉందండి. 3వ ప్రపంచ యుద్ధం అనేది మన ఇప్పుడు ఏ దేశాలు కూడా వాళ్ళ పూర్వంగా లేవు. వాళ్ళ పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఏ దేశం లేదు. ఎందుకంటే ఒక తుర్కీ అనే దేశం ఉంది, అజర్బైజాన్ అనే దేశం, 2-3 దేశాలు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది, అవుట్ రైట్ గా మన దేశాన్ని సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్. కమ్ వాట్ ఎవర్ వాళ్ళు సిరియా కూడా సపోర్ట్ చేస్తుంది. సరే సిరియా దేశం ఎక్కడ ఉందండి? కంప్లీట్గా అటు ఇటు డాన్స్ చేస్తారు. సిరియాలో డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ. కానీ వాళ్ళ ఒకటి చెప్తాను, వాళ్ళకి మెయిన్ సపోర్ట్ ఉంది చైనా. చైనాని వాళ్ళ అమెరికా ఆంక్షల విషయంలో మనం కావాల్సి వచ్చాం వాళ్ళకి. వాళ్ళ ఆర్థిక విషయాల గురించి అది డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇవాళ బంగ్లాదేశ్లో కూడా ఎవరైతే చేసిన సెంట్రల్ డిఫరెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతుంది. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, నేను అడిగిన మాటలు కాదు. దేఖో ఈ దేశంలో ఈ ప్రధానమంత్రిని ఎంత గట్టిగా ప్రశ్నించారంటే మోడీ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గులేదన్నాడు, చాలా గట్టిగా మాట్లాడారు. ఈ దేశం నీ బార్డర్ నీ కంట్రోల్ ఉంది, ఆర్మీ కంట్రోల్ ఉంది, వేగుల వ్యవస్థ కంట్రోల్ ఉంది, కమ్యూనికేషన్ నీ కంట్రోల్ ఉన్నాయి, ఈ ఆయుధాలు తీసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి మోడీ గారు ఉతికారేశారు ఈ ప్రధానమంత్రిని. ఆ రోజు ఆయుధాలు వచ్చేదో కాల్పులు జరిగితే అక్కడ కాశ్మీర్లో కొంతమంది బలి తీసుకుంటే నీచి చెత్త బ్యాచ్ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు నువ్వు గాడిదలు కాస్తున్నావు అన్నట్టు ఒకసారి కాదు, భద్రతాదాళ్ల వాళ్ళ వైఫల్యం అంటే భద్రతాదాళ్లను విమర్శించినట్ట, దేశద్రోహం చేసినట్టు కాదు కదా. రోజు మోడీ గారు బీయింగ్ ఇన్ అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ప్రధానమంత్రిని ఉతికి ఆరేశారు. నువ్వు అసలు
నువ్వు ఏం చేస్తున్నారు? మిలిటరీ ఉంది, భద్రతా దళం 1 లక్షల మంది, ఇప్పుడు అదనంగా పోలీసు వ్యవస్థ కూడా కేంద్ర అధీనంలో ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని మాట్లాడకూడదు, మాట్లాడితే దేశద్రోహం అంటున్నారు. నేను అడుగుతాను, నేను మాట్లాడలేదండి. ఇది ఏమన్నా మాట్లాడితే మోడీ గారికి తగ్గుతుంది. ఆయన కదా ప్రశ్నించింది. ఇంతకన్నా చిన్న సంఘటన జరిగినప్పుడు ఇంత దుర్మార్గులు ప్రధాని పట్టుకుని ఉతికేశారు. సర్ఫేసి నిర్మాత తీసుకొచ్చి ఉతికి ఆరేశారు. గుజరాతీ భాషలో అన్ని భాషలో మాట్లాడారు. అందుకే నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకోటి ఏంటంటే, ఇవాళ మన పాకిస్తాన్ అంటే ఇవాళ అత్యంత దుర్బలమైన పరిస్థితిలో ఉంది. యాక్చువల్గా పాకిస్తాన్ యూజ్ టు బి, మనం కంపేర్ చేసుకుంటే మన జనాభాతో కంపేర్ తక్కువ అన్నాం. ఆర్మీ గతంగా ఇంతకుముందు చాలా పవర్ఫుల్గా ఉండేది. 1960s 70s చాలా పవర్ఫుల్గా ఉండేదండి. ఇవాళ ఆర్థికంగా కుదేలైపోయింది. చాలా చెప్పాలి 65 వరకు మన డాలర్లో మన ఇండియా కంటే పాకిస్తాన్ బలంగా ఉండేది. ఇది చాలా మంది తెలియదు. అదే అయిపోయింది. తర్వాత కాలంలో 71, 68, 71 నాటి నుంచి అది పడిపోయింది. ఇవాళ దుర్భరమైన పరిస్థితుల్లోకి, ఒక ఏమీ లేని ఒక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. దాంతోపాటు బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగం 40% బలూచిస్తాన్ భూభాగం అండి. ఆ ఖానాట్ అనే రాజు ఖాన్ గారు మన ఇండియాతో కలుస్తానని ఒకసారి కూడా అన్నారు. ఇవాళ ఆ దేశం మహమ్మద్ అలీ జిన్నా ఆయనతో ఒప్పందం అని చెప్పి మార్చి 48లో ఆర్మీని పంపించి బలవంతాన్ని ఆక్రమించాడు. ఇవాళ బలూచిస్తాన్ వాళ్ళు తమ స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. ఇండియా ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బలూచిస్తాన్ అది అవుతుందండి. సింధీలో మజహర్ క్వామీ మూవ్మెంట్ ఉంది. ఇవాళ మళ్ళీ వాళ్ళు వెళ్ళనుకుంటున్నారు. ఇండియా నుంచి వలస వెళ్తే వాళ్ళు అత్యంత దుర్మార్గకరంగా సెకండ్ క్లాస్ సిటిజన్ల కింద ఆ పాకిస్తాన్లో ఉన్న బ్యాచ్ చూశారని చెప్పి వాళ్ళు సింధీలు వాళ్ళ ఆ గొడవ. అది కూడా కాకుండా ఇవాళ ఉదయం అంటే 10వ తారీఖు వాళ్ళ ఉదయం ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీ మిస్సైల్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా పడింది, ఇండియా మిస్సైల్ ఇలా చేశారని చెప్తే, మా దేశంలో ఏం పడలేదు, ఎవడో మా దేశ సరిహద్దులను ఉల్లంఘిస్తున్నాడు నాకు తెలుసు, నీ సంగతి నువ్వు చూసుకున్న పాకిస్తాన్ మీద పడింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ శత్రువుగా ఉంది, బలూచిస్తాన్ ఉద్యమిస్తుంది, MQM ఉద్యమిస్తుంది. ఇవన్నీ నేపథ్యంలో చిక్కుపోయి అసలు సరైన నాయకత్వం లేని దుర్బలమైన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు ఇవాళ ఆక్సాయ్ చిన్ని ఈ మధ్యకాలంలో చైనా చేసిన దుర్మార్గమైన చెత్త కంట్రీ చైనా చేసిందని రెండింటినీ ఇవాళ ఇండియా చాలా బలమైన పొజిషన్లో ఉంది. ఆర్మీ గతంగా కానీ మిగతా గతంగా చాలా బలమైనండి. దీని మీద గట్టి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. కానీ కొంతమంది ఇందిరాగాంధీ గారిని విమర్శిస్తున్నారు, చూస్తున్నానండి. కొంతమంది ఏం చేస్తాను, మోడీ గారికి వీరభద్రం చేస్తా, ఆదాని గారి వల్ల దేశం లాభపడింది అంటున్నా, నాకేమో అర్థం అవట్లేదు. అనేదో ఎయిర్ డిఫెన్స్ సప్లై చేశా అంట. కాదు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గాని ఉంటే, అంటే కాంగ్రెస్ పార్టీ గాని ఉంటే, ఈ పరిస్థితుల్లో ఉంటే అసలు ఏ మాత్రం దేశానికి న్యాయం కాంగ్రెస్ అని కాదండి, ఇందిరాగాంధీ గారు కనుకుంటే కనీసం పాకిస్తాన్ కన్ను తిప్పేలా చూసేది కాదు. ఫ్యాక్ట్ చేతి కన్ను తిప్పి చైనా కూడా చూడలేదని చెప్తాను నేను. ఎందుకంటే నిజమని చెప్పేది నేను, అబ్సల్యూట్గా కరెక్ట్. మీరు ఆస్క్ ఎనీ లీడర్ ఇన్ తెలంగాణ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఒక్క ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ తప్ప మీరు టీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, సిపిఐని, సిపిఎంని ఎవరైనా ఇంక్లూడింగ్ బీజేపీ. ఎందుకని ఆ రోజుల్లో ఒరిజినల్ బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కదా. ఆ రోజు వాజ్పేయి గారు మహాకాళి అన్నట్లు మీరు చూశారు కదా. 1 కోటి మంది ప్రజలు బంగ్లాదేశ్లో చేసిన దుర్మార్గాలు, పాకిస్తాన్ దుర్మార్గాలు ఇండియా మీద పడితే అతలాకుతరం అయిపోయింది. ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడతా ఉంటే శాంతి బాహిని గెరిల్లాలకి అండగా ఉన్నందుకు పాకిస్తాన్ మేము దాడికి అక్కడ రాజస్థాన్లో ప్రేరేపించి వస్తే ఇందిరాగాంధీ దమ్మున షీజ్ లేడీ అని ఐరన్ లేడీ ఉద్యమించి చెప్తాను. ఆవిడ తీసుకున్న నిర్ణయం, ఓ పక్కన చైనా వ్యతిరేకం, ఓ పక్కన అమెరికా పాకిస్తాన్కి అనుకూలంగా సబ్మెరైన్స్ పంపించింది మన మీదకి. ఒక రష్యా మాత్రం నిలబడిందండి, బెజ్నేవ్ గారు, బికాజ్ దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్. శ్రీమతి సోనియా గాంధీ గారి పేరు వస్తుంది, ఈవిడ ఒక దాని గురించి ఎవరో మన ఇందిరాగాంధీ గారు, బెజ్నేవ్ గారు, అలాగా వాళ్ళు పంపించడం లాగింది. అద్భుతంగా చేసి సావచెత్త కొట్టి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసి అక్కడ 93,000 మందిని లొంగ తీసుకుని ఆర్మీని. కానీ వాళ్ళు ఉంచలేము, ఎందుకంటే తీవ్రవాదంతో నిండిన ఆర్మీ వాళ్ళు బంగ్లాదేశ్లో పెడితే వాళ్ళు మళ్ళీ ఆక్యుపై చేయొచ్చు. అలా అని చెప్పి యుద్ధకేర్లకు మనం పోషించే శక్తి లేదు, మనం చేయలేము. వాళ్ళు మేపాలి, వాళ్ళని వదిలేసి సిమ్లా ఒప్పందం ఇవాళ కూడా చేసుకుంది. ఇంకొక దేశం కూడా ఈ 2 దేశాల ద్వైపాక్షిక సంబంధం కింద ఒప్పించుకుంది. ఆఖరి కాశ్మీర్లో తక్తూర్ సెక్టార్ అనుకుంటాం, ఇప్పుడున్న ఆ సెక్టార్లో కొంత భూభాగాన్ని మాత్రం మనం అంతర్జాతీయంగా ఎవరి సరిహద్దుల కాళ్ళకు వచ్చేయండి అని ఐక్యరాజ్య సమితి మిగతా వాళ్ళు చెప్పినా సరే ఈ కాశ్మీర్లో కొంత భూభాగాన్ని తన దగ్గర ఉంచుకుంది. 1975లో ఆ చోమాంగ్ ఈ బ్యాచ్ని చైనా వాళ్ళు సిక్కిం దేశాన్ని ప్రొటెక్టరేట్గా ఉంది మన దేశం, అయినా సరే ఒక దేశం కదా అది, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మన పొజిషన్ ఏమైందండి, హెన్స్ నెక్ ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా కష్టమైపోయేది ఉండి. ఇప్పుడు
భూటాన్ గురించి అనుకుంటున్నాం. ఆ సిక్కింని ఇందిరాగాంధీ గారు చాకచక్యంగా ఆర్మీని పంపించారు. పంపించి నేను ఒకసారి ప్రజలు తెలుసుకోలేదు, ఆ దేశాన్ని ప్లెబిసైట్ నిర్వహించి మనం ఇండియాలో కలుపుకుని 22 రాష్ట్రంగా ఇచ్చారు. ఆవిడ ఉంటే కనుక ఆ 2 దేశాలు సైడ్ కూడా చూపించుకోలేవు. ఈయన గప్పాలు కొట్టుకుంటున్నారండి, ఇది ఈయన ఇష్టం. కానీ మన దేశ అధినేత, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆ పాకిస్తాన్ ప్రేరేపితవాదులు అజర్ మహదూర్ అనే దిక్కుమాలిన బ్యాచ్ ఒకటి మన మోడీ గారి మీద మాట్లాడతాను. నేను మోడీ గారు కదా, నా దేశ ప్రధానమంత్రిగా మాత్రం ఆయన ఇప్పుడు కాదు జీవితాంతం కూడా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత 140 కోట్ల మంది మన ప్రజలు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఈస్ అవర్ లీడర్ హూమేర్ ఇట్ మేబీ. ఆయన మన దేశ ప్రతిష్టకు చిహ్నం. సరే మనం మాట్లాడుకుంటే ఆయన లోపాలు చేస్తాడు, లేదా తెలుగు జాతికి చేసిన అన్యాయాలు ఇవన్నీ వింటున్నాను. బట్ ఆయన ఎవరైతే లీడర్ ఉన్నారో వెనకమాల ఖచ్చితంగా దేశం ఉంటుంది. 2 వైవిధ్యంగా చూడండి. నా దేశం బయటికి వెళ్తే మాత్రం నా దేశం ఒక్కటిగా ఉండాలి, ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలి. రైట్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలోని బేసిక్గా ఇటు హైదరాబాద్లో ఎక్కువగా, అటు ముంబైలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ టెర్రరిస్ట్ అటాక్లు బాగా జరిగాయి. మరి అంటే ఆ టైంలో ఎందుకు పాకిస్తాన్ కానీ లేకపోతే మిగతా దేశాలు మన వైపు తొంగి చూసాయి? మన్మోహన్ సింగ్ గారి వైపులో జరిగింది, లేదంటే అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో. ఇప్పుడు అజర్ మహమ్మద్ అనే నీచ్ కృష్ణ వదిలిపెట్టింది ఎవరండి? ఏ గవర్నమెంట్? ఇప్పుడు దాడి జరిగింది బీజేపీ గవర్నమెంట్ కదా. కాందహార్ హైజాక్ జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు. నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడలేదండి. బట్ ఎనీవే మన్మోహన్ సింగ్ గారు ఇంకొకళ్ళు ఉన్నా సరే భూభాగాన్ని ఏమైనా కోల్పోయామా చైనాతో కానీ దేంట్లో కానీ? అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ నో. వాళ్ళు నిజ నికృష్టులు దాడులు చేశారు. దానికి ఆ రోజు రాష్ట్రం చెప్తున్నాను, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చూశారు కదా. అప్పుడు 2 నిమిషాల్లో హోంమంత్రి రాజీనామా చేయమని చెప్పాడు మన్మోహన్ సింగ్ గారు. గెట్ అవుట్ ఫ్రమ్ ద పోస్ట్ అన్నాడు. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ దో ద స్టేట్ గవర్నమెంట్, అది ఉన్న స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కొన్ని ఉంటాయి. అయినా సరే మొత్తం అని చెప్పి ప్రక్షాళన చేశాడు. ఇప్పుడుకంతా దండలేస్తున్నారు ఎవరు ఆధీనంలో ఉన్నా సరే. ఏది జరిగినా ఒకటి చెప్తున్నానండి, కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం, ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. ఇవాళ కొన్ని పాజిటివ్ యాక్షన్స్ బీజేపీ ప్రభుత్వం వచ్చిందా చేసింది, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఆయన వీరభజన ఏందండి. జై జవాన్ జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి, లేకపోతే ఒక పవర్ఫుల్ ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ లీడర్ ఇందిరాగాంధీ గారు, లేకపోతే మిగతా వాళ్ళు దేశ నాయకులు కాదా? వాజ్పేయి గారు. ఇదేనా దేశ నాయకులు అంటే? నేను ఆర్మీని తారీఫ్ చేస్తా, ఆర్మీ వెనకమాల ఉంటాను. నేను దేశ అధ్యక్షురాలు త్రివిధ దళాల అధినేత్రి ఆవిడ దగ్గర ఉంటాం, రాజ్నాథ్ సింగ్ గారు. కానీ నా ప్రభుత్వం పక్కన ఈ వీరభజన అండి. పొద్దున్న సాయంత్రం అదానీ గారికి చప్పట్లు కొట్టాలి, లేకపోతే మోడీ గారికి వ్యక్తిగత చప్పట్లు ఏంది? నాకు అర్థం కావట్లేదు. దేశం కోసం నిలబడదాం, ప్రాణం ఇద్దాం. దేశం కోసం మోడీ నిలబడలేదు. అయితే నేను దేశం కోసం మోడీ ఎందుకు నిలబడినా, దేశ ప్రధానమంత్రికి నిలబడవచ్చు. కానీ ఈ వీరభజన ఏందండి నాకు అర్థం కాదు. ఆయన 54 ఇంచుల మన దేశాన్ని కాపాడింది. రోజు పొద్దున్న లేస్తే మీ వాట్సాప్లో 24 గంటలు అదే కదా. వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీలు చేసుకునే పని అదే కదా. వాళ్ళు దేశం గురించి దేశంలో అందరూ కూడా నా ఆర్మీకి తక్కువ చేయడం నేను ఎందుకు ఒప్పుకుంటా? నా ఆర్మీ త్యాగం చేసింది, వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు. నేను మేఘాల్లోంచి కింద చూసి పంపించాను. ఏందండి ఇదంతా? నాకు అర్థం కాదు. స్ట్రాటజిస్ట్ లైళ్ళు కెమెరా రాత్రి 2 గంటలు చూడటం, కెమెరామెన్ ఇక్కడ చూడటం, ఏంది ఇది? వి రెస్పెక్ట్ యాజ్ హిమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, వి విల్ రెస్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కానీ ఆయనే మొత్తం దేశం నడిపించినట్టు అలాగా ఆయన వల్ల మనం బతుకుతున్నాం అంటేటగా చాలా తేడా ఉంది. రైట్. ఇటు 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ఈ యుద్ధం మీద పెద్దగా ఎక్కడ పట్టించుకున్నట్టయితే కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, పెద్దగా దీని మీద మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. అసలు ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 1 వారం రోజులుగా వస్తుంది. అదేంటండి, మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పాకిస్తాన్ తీసేస్తానని ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవసరమైతే నేను కింద ముందు కెప్టెన్ ఉన్నా కదా దేశంలో మళ్ళీ తీసుకెళ్లి ఈ వయసులో కూడా నేను పోరాడతానని చెప్పి ముందుకు వచ్చారు. బహుశా కళ్యాణ్ బాబు గారు సచ్ స్పిరిట్ ఆల్రెడీ ఆయన కాశ్మీర్ బోర్డర్లో ఉంటారు, యుద్ధభూమిలో ఉండటానికి. ఎందుకంటే సచ్ మరి పవర్ఫుల్ సినిమాలు చూసాను, చాలా గట్టిగా మాట్లాడతారు. అసలు ఉత్తరాది అహంకారం నశించాలి, ఉత్తర దక్షిణాది మీద దారుణం జరుగుతుంది. దేకో బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదు, హిందీ పార్టీ వాళ్ళ పార్టీ, మనకు అన్యాయం ఇవన్నీ ఆయనే కాదంటలేదు. ఇది హిందువులే ఇలా చేస్తున్నారు, హిందూ నాయకులే, హిందూ మతవాదులు, ముస్లిమ్స్ కాదని కూడా మాట్లాడారు, చాలా మాట్లాడారు ఆయన. సరే ఏది మాట్లాడారు సరే, వాళ్ళ అంత పవర్ఫుల్ మ్యాన్ నేను చూడలేదని మీరు అన్నట్టు కరెక్టే. కానీ ప్రాబబ్లీ
ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పారు యుద్ధం వస్తుంది పాకిస్తాన్ నాకు చెప్తారా చెవులు పొద్దున సాయంత్రం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం చాలా గట్టిగా ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్నారు. ఒక భావితరం నష్టపోతుందన్నారు. అందువల్ల ఎక్కువగా ఆయన కార్యక్రమాలు ఉండుంటారు అనుకుంటున్నాను ఢిల్లీలో బహుశా. ఇటు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు గారు తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు ఏం చేయాలా పరిస్థితులు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఎన్డీఏలో ఉన్నప్పుడు కన్వీనర్గా ఉన్నారు. కార్యక్రమం మీరు చూశారు కదా. ఇప్పుడు ఆ పోస్ట్ ఏమంటే ఇవ్వడానికి వీల్లేదన్నారని ఎవరో చెప్పారు కూడా. అందువలన తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు. రాష్ట్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదా. మన మోడీ గారు వచ్చారు కదా. మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే మాట్లాడదామంటే అది కూడా మాట్లాడదాం. అదే అండి. అందుకని ఆయన ఎక్కువగా అమరావతి దీని మీద దృష్టి పెట్టినట్టున్నారు. ఎందుకంటే మోడీ గారిని తీసుకొచ్చారు. ఆ ఏర్పాట్లలోనే చాలా అయిపోయింది. నేను 6,600 బస్సులు మిట్ట మధ్యాహ్నం ఒక పక్కన వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది డిజాస్టర్, ఎండలోంచి బయటికి రామాకండి, మే 2వ తారీఖున ఎండలు ఉంటాయి, మీరు బయటికి రావద్దండి. ఈ టైంకి 6,600 బస్సులు తీశారు. స్కూల్ పిల్లల బస్సులు పోయినాయి, మొత్తం మామూలు బస్సులు పోయినాయి, చాలా చోట్ల ప్రయాణాలు అవన్నీ కూడా ఏసీ బస్సులు అంటే చాలా డొక్కు బస్సులు ఉన్నాయి. వీళ్ళందరినీ పొద్దున్నే ఎక్కించి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అంతా బస్సులో ఎక్కించారు. వైద్య సిబ్బందిని అంతా రెడీ చేశారు. తెలుసుగా మీకు. వాళ్ళకి అరటిపండ్లు తర్వాత ఆరెంజ్లు అన్నీ రెడీగా ఓఆర్ఎస్లు రెడీ చేశారు. చేయాలి కూడా మన బాధ్యత. లక్షలాది మందిని సమీకరించారు శ్రీ మోదీ గారి దివ్యమంగళ స్వరూపాన్ని చూపించడానికి. మోడీ గారు అప్పుడు ఇచ్చిన బొంతటి మట్టిను మొహాన్ని కొట్టిపోయిన మురికి నీళ్లు మళ్ళీ ఈసారి ఏం కొడతారని జనం అంతా కళ్ళల్లో కళ్ళజోడ పెట్టుకుని నెత్తి మీద టోబులు పెట్టుకుని వచ్చినట్టున్నారు. చూశానండి. ఇంతగా తీరా చూస్తే ఆయన ఇంత వేడిగా వచ్చిన జనాలు, బయట నుంచి వచ్చిన జనాలు నెత్తి మీద చూస్తుంటారు. విజయవాడ రోడ్ల మీద ఇప్పుడు గుడ్డు పడితే ఆమ్లెట్ అయిపోద్ది, అంత వేడిగా ఉంటాయండి చాలాసార్లు. వాళ్ళ నెత్తి మీద ఒక ఆమ్లెట్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు గుజరాతీ భాషలో బిస్కెట్ వేసి, పవన్ కళ్యాణ్ గారికి కాఫ్లెట్ లాంటి చాక్లెట్ ఇచ్చారు. బిస్కెట్ చాక్లెట్ ఆమ్లెట్ వేసి టీమని ఫ్లైట్ ఎక్కి ఎక్కడ ఆదాని గారు కార్యక్రమానికి వెళ్ళిపోయారు. ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. ఎందుకంటే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పాయింట్ అవుట్ చేయాలి. మోడీ గారు మీరు చెప్పిన సభలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంత కామెంట్ చంద్రబాబు నాయుడు గారిని పాయింట్అవుట్ చేస్తాను అనుకోద్దు, మీరు అన్న విమర్శిస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తన వరకు రాష్ట్రం వరకు తిరిగి దాన్ని కక్షాదింపులను అమరావతిని రైట్ ట్రాక్లో పెడతాను చూస్తున్నారు. నేను విమర్శించినట్టు కాదు. కానీ జనం నేను చెప్తాను ఎందుకు తీసుకొచ్చారు, ఈయన ఏమి ఇచ్చారు అని. అంటే తెలుగు రాష్ట్రాలని విడగొట్టారు కావాలని అని చెప్పేసి మాట్లాడినట్టు. తెలుగు రాష్ట్రాలని విడగొట్టారు, దేశద్రోహం అనేది చాలా మాట్లాడారు ఆయన. బట్ ఒకటి నేను చెప్తున్నాను, మోడీ గారు దాని సమాధానం బండి సంజయ్ గారే మేమే చేసామంటారు. వీళ్ళిద్దరూ ఇటో చెవులు పెడితే చెవులు. తెలంగాణ నుంచి అయితే అదే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. నేను అనేది వాళ్ళకి ఆ పచ్చి అవకాశవాదం. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇది. భారతీయ జనతా పార్టీ అనుకోమాకండి. వాజ్పేయి గారిని గురించి మాట్లాడండి, భారతీయ జనతా పార్టీ. విజయరాజ్ సింధే గారు, అద్వానీ గారు, సికిందర్ భక్త్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వీళ్ళందరూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఉంది అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. అంటే ఆయన గురించి ఏం మాట్లాడుతాడు, వచ్చారు ఆయన వచ్చి ఇంకోటి ఉన్నారు, పోలవరం గురించి మాట్లాడారు. అదొక దానికి మరణ శాసనం రాసేసి దాని బడ్జెట్లో పెట్టి ఆమోదించేసి ఒక్క సవరణ కూడా లేని చేతకాని సిగ్గులేని 35 మంది ఎంపీలు అక్కడ ఉన్నారు అనే విధంగా ప్రజల్లో భావన వచ్చిందని అడుగుతున్నాను. సిగ్గు శరం లేదు, వంటి కారణం రాసుకోమని చెప్పి నేను అనలేదండి. కళ్యాణ్ బాబు గారు ఒకసారి ఎంపీలను గట్టిగా ఇలా మాట్లాడారు, మీకు హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి. నేను అడుగుతాను విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద ఎంపీస్, అయ్యా సవరణ పెట్టేసి దాని డెడ్ స్టోరీ. మీకు ఇంగ్లీష్ భాష వచ్చు కదా, చాలామంది ఇంగ్లీష్ ఏలుముద్దలు కాదుగా, మీరు అందరూ పెద్ద చదువులు చదువుకున్నారు కదా. ఆ బడ్జెట్లో ఇచ్చిన దాంట్లో వేరే అంకంలో 38వ పాయింట్ కింద పెట్టి దాన్ని 30,000 కోట్లు పరిమితి చేసి దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా చేసేసినట్టు 0% లైఫ్ స్టోరేజ్ 130 పరిమితం చేస్తే ఒక్కళ్ళు మాట్లాడారండి మీరు గట్టిగా. నేను 36 మంది ఎంపీలకు లేఖలు రాస్తే 2 ఎంపీలు స్పందించారు. అది కూడా ఏదో కానీ. అసలు ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? భజన కనీసం తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కనీసం ప్రశ్నిస్తున్నారు. హూ మెరిట్ మేబీ ఒక పోరాట తత్వం మిగిలి ఉంది, అక్కడ వీర భజన మిగిలింది. అన్ఫార్చునేట్లీ పొద్దున్న శాంతం వరకు 3 ఇద్దరు తెర వెనుక ఒకళ్ళు ముందు, ఒకళ్ళు తెర ముందు వీరభజన చేస్తా, బానిసత్వ ప్రదర్శన చేస్తా, తమ విధేయతని ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆత్మగౌరవం ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెడుతున్నారు లేదా గమనించమని చెప్పబోతున్నాం. వాళ్ళందరికీ తెలుసు. అసలు ఆ రైతులు కూడా ఆ మనస్ఫూర్తికి వచ్చారా మోడీ గారు? దానికి ఏం చేస్తారు, ఏమి ఇచ్చారు? నేను 60,000 అప్పులు, మీ అప్పులతో మీరు సావండ్రా అని చెప్పి అప్పులకు అనుమతించాను, సావండ్రా అని. ₹1 ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 14 కోట్లు ఇచ్చింది, ఆ విజయవాడ గుంటూరు ఇచ్చింది వేరేదనుకోండి. తర్వాత ₹1 మీరు ఇవ్వకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో సబ్సిడీ వస్తుంది 1250 కోట్లు తప్ప. మీరు అసలు 15,000 కోట్లు అని చెప్తే పురంధేశ్వరి గారు ఏమైపోయారు? నిసాబ్లో కనపడలేదు నాకు. మన సారాయి తక్కువ రేట్లకు వీర్రాజు గారు కనపడలేదు. సీఎం రమేష్ గారు మరి ఆయన 2 కొండలు తీసుకొచ్చి బదులు కొట్టి ఉచితం ఇది గ్రాంట్కి ఇచ్చారు 15,000 కోట్లు ఇలాగే ఇస్తారన్నారు.
కాదే ఇది అప్పులు అంటే ఆయన కనపట్లేదు, మరి అక్కడ విమానాలు తిరుగుతున్నట్టున్నారు ఆయన గవర్నీలు. నేను అడుగుతా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇంత బానిసత్వం ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ పథకాలన్నీ కూడా బేసిక్ గా దోచుకోవడానికి అప్పుతో ఇంకోటి చెప్తున్నాను, ఇంకో విచిత్రం చెప్తా మీకు. ఇవాళ అంటే మళ్ళీ అందరూ కోపం, ఐఎమ్ నాట్ అగైన్స్. చంద్రబాబు నాయుడు గారు చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కక్షాదింపు మీద చేసిందని తిరిగి రైట్ ట్రాక్లో పెడతాను, ఆయన సాధ్యమంతా ప్రయత్నిస్తాను గంటలు. ఏందండి బనకచర్ల ప్రాజెక్టా? ఏమండి మీకు అర్థమవుతుంది ఏమన్నా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్థమవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు, దాన్ని హైయెస్ట్ లెవెల్ అండి, 850 అడుగులు, 834 అడుగులు వేసి అనుకుంటాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 135 అడుగులు లిమిట్ చేసి దాన్ని డెడ్ స్టోరీ చేసి పడేశారు. దాంట్లోంచి ఇక్కడికి 50-60 అడుగుల్లోకో 80 అడుగుల్లోకో 90 అడుగుల్లోకో కృష్ణానది నీళ్ళు పోస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ బనకచర్ల ఎత్తిపోతానంటారేంటి శ్రీశైలం దగ్గరికి? శ్రీశైలం నుంచి నీళ్ళు కిందకు వస్తుంటే గోదావరిని తీసుకొచ్చి మళ్ళీ బనకచర్ల అంటారేంటి? 80,000 కోట్లు ఖచ్చితంగా అది గుత్తేదారులకు మేజర్ అంటే లాభం దాంట్లో 20% వచ్చు లాభం చేసే ప్రాజెక్ట్. లేదంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బొల్లేపల్లి రిజర్వాయర్లో పెట్టి అక్కడి నుంచి సోమశిలకే లేదంటే ఆ పెన్నా రివర్కే చేసే పాత ప్రాజెక్ట్ ఎన్ఎస్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 3 కాకుండా ఎందుకు చేయటం? ఇది గుత్తిదారు లాభం చేసినట్టు కదా. ఇది నేను మాట్లాడింది కాదు, అనేక మంది నీటిపారుదల నిపుణులు, చర్చా నిపుణులు అందరూ పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన మాట. సమాధానం చెప్పాలి. ఇప్పుడు బూతులు తిట్టే బ్యాచ్ ఒకటి, ట్రోలింగ్ చేసే బ్యాచ్. అంటే వీళ్ళ నాయకుడు గారిని ఇప్పుడు స్వతంత్రంగా మాట్లాడేవాడిని వాళ్ళని బూతులు తిట్టి ట్రోల్ చేసే సంస్కారం నేర్పిన వాళ్ళకి వీళ్ళ నాయకుడు గారిని కూడా తిడతాం కరెక్ట్ అని చెప్తున్నారనమాట. ఏ పార్టీ అయినా సరే అంటే వీళ్ళు తిట్టవచ్చు మిగతా వాళ్ళని, వీళ్ళ నాయకులను వాళ్ళ కుటుంబాలను తిట్టకూడదా? అది ఎవరిని తిట్టాల్సిన పని అనేది దౌర్భాగ్యం. కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? ఎక్కడ 2 రాష్ట్రాలు మేము ఆ పోలం మీద అన్యాయం జరుగుతున్న రాష్ట్రం అంతా పెడితే ఈ మధ్యన అఘోరి గారు మీరు ఇంటర్వ్యూ చేశారో తెలియదు నాకు, చేయలేదుగా. ఆ సౌభాగ్యం మీకు కలగలేదు, సంతోషం. వీళ్ళందరికీ మరి కలిగిందో లేదు తెలియదు. ఏందండి 2 రాష్ట్రాలని అందులో ఇంకో దిక్కుమాల ఈ సోషల్ మీడియా సంత ఎట్లా తయారైందంటే కొంత తెలంగాణ అఘోరి ఆంధ్ర రామాయణం తీసుకెళ్ళిపోయాడంట. సిగ్గు ఉందండి అలా పెడతానికి? ఇంత దరిద్రం తగలయ్యా వాళ్ళతో ఇంటర్వ్యూలా? ఆ దువ్వాడు గారితో పొద్దున్న లేస్తే ఇంక పని లేదండి మీకు అంటే నేను అడుగుతున్నాను. ఒకసారి వేశారు శ్రీవాణి గారు ఎవరు ఉన్నారు ఆవిడ లవ్లో కొత్త కోణాలు ఏందండి నాకు అర్థం కాదు. ఎంత దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇది. ప్రజల సమస్యల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కోసం పొద్దులేస్తే సాయంత్రంలోకి ఎవరికి కావాలండి? అది నాకు అర్థం కాదు. పొద్దులేస్తే ఏంటి దౌర్భాగ్యం ఏంటి మనకి? గుట్టుకొచ్చా ఏదండి గుట్టుకొచ్చా అంటున్నా. 2 కాదు, పోనే ఎంటర్టైన్మెంట్ ఇదే అంటున్నాయి అనమాట. ఈ దౌర్భాగ్యం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. సరే పాల్గారన్నా కొంత మళ్ళీ ఆయన ఫీల్ అవుతాను నేను మాట్లాడిన. పాకిస్తాన్ వెళ్ళి యుద్ధం ఆపుతానన్నారు ఆయన. లేదు ఇంతకుముందు ఆప్ చేశానన్నారు. అంటే ఒకసారి మన సీరియస్ కవిత గారు ఒకసారి అన్నారు, అదేనండి కవిత గారు ఒక మాట అన్నారు ఇంతకుముందు. సీరియస్గా సంభాషణ జరుగుతున్నప్పుడు ఎవరు వచ్చినట్టు అని కళ్యాణ్ గారి మీద పాప మాట్లాడారు. నేను ఆయన మాట ఈక్వేటింగ్ ఇంటూ ఇంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు కొంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి పాల్గారులు అంటే వాళ్ళు ఉపయోగపడతారు. ఈ మన 2 దేశాల యుద్ధం ఆయనే ఆపుతానంటే ఒకప్పుడు ఆ శక్తి ఉంది. నేను ఆయన మాట ఆయన తక్కువ చేయట్లేదు, కానీ ఆయనకైనా పాటు చేస్తున్నారు. ఆయన ఎందుకు ప్రజలంతా కామెడీ పీస్ లాగా చేశారు? లేదండి, అన్ఫార్చునేట్లీ ఆయన గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పెట్టి నిజంగానండి వేలాది మంది కాదు లక్షలాది మంది ఆయన మీటింగ్ పెడితే ప్రపంచం అంతటా క్రిస్టియన్ కంట్రీస్లో వచ్చేవారు. నిజంగా చెప్పాలంటే లిబియా వెళ్ళి ఇట్స్ ఫ్యాక్ట్ అండి, గడాఫీ గారితో మాట్లాడతాం, మిగతా అవన్నీ నిజాలు. అవన్నీ ప్రత్యేక విమానం ఉన్న వ్యక్తి కూడా, విమానం కూడా 747-400 పెద్ద విమానం అండి. అది కాదు 500-600 మంది తీసుకెళ్ళాం మనం, 400 మంది తీసుకెళ్ళాం. అది అని కాదు, అనేక చోట్ల వెళ్ళటం మాట్లాడటం చేసిన వ్యక్తి. అన్ఫార్చునేట్లీ ఆయన జరిగింది దెబ్బ ఇక్కడ ఇండియాలో మరి బ్రదర్ అనిల్ కుమార్ గారి ద్వారా జరిగింది సంథింగ్ రాంగ్ విత్ హిమ్. బట్ సరే మనకి ఎంతో కొంత ఆయన మంచి పనులు చేస్తే చేస్తుండే. ఈ విధంగా వినోదాన్ని కూడా ఇంత సీరియస్ ఇష్యూలో నాకు చెప్పాను కవిత గారు డైలాగ్ వేశారు కదా అప్పుడు, అలాగా సరే తప్పే ఉందండి. మనం లెటర్స్ టేక్ పాజిటివ్ అని ఆయన ఎవరికి హారం చేయలేదు. ఇలాంటి రాజకీయ నాయకులు దుర్మార్గులకి ఎంత హేయంగా క్రూరంగా పాపాత్మంగా విద్వేషాలు రెచ్చగొట్టేసి మత విద్వేషాలు ఒకరి మీద రెచ్చగొట్టేసి దుర్మార్గమైన పనులు ఆయన చేయట్లేదు. దాని ఓట్ల కోసం రాజకీయాల కోసం నీచమైన కార్యక్రమాలు చేయట్లేదు కదా ఆయన. ఇలా చాలా మంది మీద బెటర్ అండి ఆయన. మీకు కామెడీ పీస్ అనుకోవచ్చు కొంతమంది, కానీ వాళ్ళు చాలా మంది మీద బెటర్ రాజకీయ నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలోనే లేకుండా చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడు, అంటే ఆయనకి అధికారం ఉంటే ఆ పని చేస్తానన్నారు. ఎలా చూస్తారు? మాకే వీళ్ళని ప్రముఖ రాజనీతిజ్ఞుడు అంటారు, ప్లేయింగ్ టు ద గ్యాలరీ.
అంటే రాజకీయ నాయకుడు గ్యాలరీ యొక్క ఎలా ఉందో అందరికన్నా తానే గొప్పగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు నథింగ్ బట్ ఇప్పుడు కేఏ పాల్ ఏమో పాకిస్తాన్ వెళ్ళి యుద్ధం ఆపుతా అన్నాడు. ఈయనైతే ఏకంగా ప్రపంచ పాల్ గారికి పటంలో రేవంత్ రెడ్డి ఈస్ ఏ డెఫినెట్గా ఓ డైనమిక్ లీడర్. దో యూ డిసగ్రీ విత్ మీ ఆర్ అగ్రీ విత్ మీ దిస్ ఇమీడియల్. కానీ ఏంటంటే ఇవాళ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకన్నా గట్టిగా మాట్లాడాలి. లేదంటే వీళ్ళని దేశద్రోహుల కింద మీరు ఆయన కానీ కేటీఆర్ గారిని కానీ పొరపాటున కనుక ఏమైనా మాట్లాడితే దేశద్రోహులు వ్యాఖ్యలు చేస్తారు వీళ్ళు. గట్టిగా మాట్లాడారు. తాత పాకిస్తాన్ నుంచి వచ్చాడు, తండ్రికి కొంచెం గడ్డం నెరిసింది కదా, ఈయన ముస్లిం అయి ఉంటాడు, ఈ లెక్కనే వేస్తూ ఉంటారు ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్. ఏం చేయాలండి ట్రోలింగ్స్కి ఇవాళ? కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి గమనించండి, ఆ దిక్కుమాలిన పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇంకా ఇలాంటి దుర్మార్గ చర్యలు కనుక పాల్పడితే పాకిస్తాన్ పటం ఇంత చిన్నదైపోతుంది. ఇందాక చెప్పాను మీకు, సింధీ, బెలూచిస్తాన్ అన్నీ పోతాయి. నార్త్ వెస్టర్న్ పాంటైనర్ ప్రొవిన్స్ అని ఉంది NWFA, దాంట్లో పెషావర్ దాని రాజధాని. ఆ రాజధానికి ఉన్న సరిహద్దు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నమస్కారం పడ శాల్యూట్ చేస్తాను. ఆయన పోస్ట్ ఆఫీస్గా భారత రత్న ఆయన ఖాన్ సాహెబ్ గారిని ఆ రాష్ట్ర ప్రధానమంత్రి ప్రొవిన్స్ ప్రవేంద్రం మన ఇండియాతో కలవాలని ఆకాంక్ష. ఓటింగ్ కూడా అత్యధిక వచ్చింది. అక్కడంతా పఠాన్స్ ఉంటారు. డోంట్ థింక్ అక్కడ హిందూస్ ఉంటారు, పఠాన్స్ ఉంటారు. పఖ్తూన్ ప్రాంతం ఇప్పుడు గొడవ నడుస్తుంది పాకిస్తాన్. ఆ ప్రాంతం ఒక పక్కన తగులుకుంది ఇప్పుడు పాకిస్తాన్. అందుకని అత్యంత దుర్బలమైన పరిస్థితులు దాని ఏర్పడిన తర్వాత వాళ్ళు సరే నాయకుడు ప్రధానమంత్రి పేరు కూడా ఆ దేశంలో కూడా చాలామంది తెలియదు అనే పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ వాళ్ళు ఎమోషన్ తెచ్చుకోవడామని చూస్తున్నారు. అంటే అక్కడ రాజకీయ నాయకులకి ఇక్కడ రాజకీయ నాయకులకి ఎమోషన్ పెడితే లాభం అంటున్నారు. ఐ డోంట్ దట్ థింగ్. బట్ ఆ పాకిస్తాన్ అత్యంత దీనస్థితిలో ఉంది. ఇవాళ ఇండియా చాలా ఉచ్చ స్థితిలో ఉంది, సైనిక పరంగా కూడా మోరల్ పరంగా కూడా. ఇవాళ పాకిస్తాన్ చైనా సపోర్ట్ చేయలేని పరంగా ఉంది. అలాగే ఇతర దేశాలు ఏదైతే ఇస్లామిక్ దేశాలను సౌదీ అరేబియా డైరెక్ట్గా వచ్చే పరిస్థితులు లేదు. ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత ఇవాళ మనం ఒక అణ్వాయుధాలు అంటే కొంతమంది యుద్ధం చేయండి అణ్వాయుధాలు ఈ గ్యాంగ్ని ఎందుకని మాట్లాడుతున్నా తెలియదు. వాళ్ళకు శత్రుదేశ ధ్వంసం చేయాలి PUK తరహా. కానీ వాళ్ళు కనుక ఆడి పిచ్చోడి చేతులు రాయండి, ఒక అణ్వస్త్రం తీసుకొచ్చి వాళ్ళ దగ్గరే 4 చోట్ల వేస్తే ఏముంటుందండి? ఒకప్పుడు ఒకసారి అన్నారు మన పాత పాలకుడు, నా ఇండియాలో పోతే 20% పాకిస్తాన్ అనే ప్రజలు ఎవడో మిగలడు అన్నాడు. అలా కాదు. కానీ ఒకటి నేను చెప్తున్నాను, ఇది ఆ విధ్వంసాన్ని మనం కోరుకోకూడదు. మన ఇండియా కూడా చాలా కోల్పోతుంది. వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి, శాశ్వతమైన గుణపాఠం నేర్పించాలి. పాకిస్తాన్కి తిరిగి తలెత్తుకోకుండా చేయాలి. కానీ అణ్వాయుధాలు ఫైట్ చేద్దామంటే ఈ గ్యాంగ్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో వదిలిపెట్టి ముందర దేశం కోసం మిగతా ఎవరన్నా పొరపాటున అణ్వాయుధాలు యుద్ధం వద్దన్న వాళ్ళని విమర్శించే వాళ్ళని ముందర తీసుకెళ్ళి పెరంగులు ఒకటిచ్చి ముందర యుద్ధం చేయమనాలి. రైట్. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం వల్ల ఇటు 2 తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇక్కడ హైదరాబాద్ మేజర్ యాక్టివ్ అయ్యారు అన్న మాట కూడా బాగా వినిపిస్తుంది. హైదరాబాద్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తర్వాత మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అని ఇండియాలో ఉన్న అనేక ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అక్కడ రోజు పేపర్లో చూస్తున్నాం కదా, రోజు టీవీలో వస్తున్నాయి, పుణ్యం చేయండి నా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. అందువలన దీన్ని కాపాడుకోవటం ఇండియాకి చాలా ముఖ్యం. యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్స్ దీని వ్యవస్థని బలోపేతం ఎక్కడ పెట్టుకోవాలి? గుజరాత్లో పెట్టుకున్నారు లేదు తర్వాత సంగతి అండి. అది మన ఆర్మీ మాత్రం మన ఆఖరి వరకు మనం బిలీవ్ చేయాలి, కాపాడుతుంది. బట్ ఒక దేశానికి ఆయుపట్టు లాంటి హైదరాబాద్ని మాత్రం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఆర్మీ విల్ డూ, లేదా ఎక్సలెంట్ ఆర్మీ వి డూ హ్యావ్ విత్ ద కేపబిలిటీ. బట్ చాలా మంది అంటే పాకిస్తాన్ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇక్కడ ముస్లిమ్స్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా కనిపించాయి. వాళ్ళ మధ్య బయట కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ అవుతారా లేకపోతే పాకిస్తానీస్ అవుతారా? అది కాదండి, వాళ్ళందరినీ అసలు ఫస్ట్ డిపోర్ట్ చేయాలి కదా. ఈ దేశ ఆర్థిక నేను చెప్తున్నా ఫస్ట్ వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు? అసలు ఈ దేశం కంట్రోల్ మన దాంట్లో ఉంది. పాకిస్తాన్ అమ్మాయిలు ఇండియా, అవునండి, అక్కడ అఫీషియల్గా తీసుకోవాలి. పాకిస్తాన్ ఇండియన్ పెళ్లి చేసుకుని అఫీషియల్గా సిటిజన్ తీసుకోవాలి. అది ఇల్లీగల్గా ఉంటున్నట్టు లెక్క. ఆల్ ద ఇల్లీగల్ షుడ్ బి సెంట్ బ్యాక్. ఎవరన్నా నేను అంటున్నాను, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నా ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ యాక్షన్. ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్న వాళ్ళని దే షుడ్ బి డిపోర్టెడ్. ఇండియా ఈజ్ ఫస్ట్ ఫర్ అస్. దే షుడ్ బి డిపోర్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రమ్ ముంబై ఆర్ ఫ్రమ్ ఢిల్లీ, వేర్ ఎవర్ దే ఆర్. అవతల రోహింగ్యాస్ అన్నా వీళ్ళన్నా సరే ఖచ్చితంగా తీసుకెళ్ళాలని పంపించేయాలండి. ఇక్కడ ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉందంటారు? అది మీరు వాళ్ళని అడగాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థని, వేగుల వ్యవస్థని అడగాలి. ఇవాళ విజయవాడలో కూడా ఆ రోజు స్లీపర్ సెల్స్ అని చూసాం కదండి మనం. అందుకని నేను అనుకుంటా ఉన్నాను, ఒక నీచ్ కమ్యూని కుత్తే బ్యాచ్ తప్ప ఈ దేశంలో ఉన్న వాళ్ళ వర్గాలకి, మతాలకి, అన్నిటికీ అతీతంగా నా దేశం, నా ఇండియా అనుకుని నిలబడతారు. స్మాల్ ఒక ఎప్పుడు దేశద్రోహులు ట్రైటర్స్ ఎవరో ఒక 0.1% ఉంటారు. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళని తుత్తు తినేయాల్సిన బాధ్యత వేగులు వస్తుంది తీసుకుని వెళ్తే వాళ్ళు షుడ్ బి
వాడు ఇక్కడ ఏది వచ్చినా మనం దేశ ప్రభుత్వానికి మనం ఉంటాం. హూ మ్యారిట్ మేబీ అది మోడీ గారు ఉండండి, మన్మోహన్ సింగ్ గారు ఉండండి, వాజ్పేయి గారు ఉండండి, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఉండండి, రేపొద్దున ఇంకోటి రాహుల్ గాంధీ గారు అండి, ఎవరైనా సరే దే ఆర్ ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్. ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ విషయంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే సీఎంలు కానివ్వండి, అంటే వీళ్ళు ముందుగానే అప్రమత్తం అయ్యారని అనుకోవచ్చా మనం? అది మీరు మన హోంమంత్రి ఇప్పుడు హోంమంత్రిగా కూడా అంటే మాకైతే బేసిక్ గా హోంమంత్రి లేరు, రేవంత్ రెడ్డి గారు. అదే మీకైతే అందరికీ నాకు తెలుగు రాష్ట్రాలు అన్ని కావాలండి, నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి, తెలుగు. అందువల్ల నేను వారిని హోంమంత్రిగా ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటేనండి, వెరీ అన్ఫార్చునేట్, ఇంతకుముందు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల హక్కును తీసుకెళ్ళి ఢిల్లీలో గుమా వ్యాపారుల దగ్గర, రాణి సాహెబాల దగ్గర తాగడపెట్టిన పరిస్థితి. తెలంగాణలో 5 నెలలు అయింది, ఏ మంత్రి ఎవరో కూడా డిసైడ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఢిల్లీ 16 నెలల్లో ఢిల్లీ వెళ్ళి మంత్రివర్గం కోసం అనుమతి ఇవ్వాల్సిన అడగటం, వాళ్ళేమో ఆలోచిస్తానంటాం. అంటే ఒకటి చెప్తున్నారు, కొంతమందికి ఇస్తే మిగతా వాళ్ళు అంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అసలు మంత్రివర్గం ఇస్తారని ఢిల్లీ వెళ్ళటం ఏంటి? మంత్రివర్గంలో ఎవరు ఉండాలో ఏఐసీసీ ప్రకటించడం ఏంటి? ముఖ్యమంత్రి ప్రకటించాలి. అది ఇక్కడ పిఆర్ఓ కానీ, ఇక్కడ ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖ, పౌర సంబంధాల శాఖ కానీ వీళ్ళు ఢిల్లీ చేయాలి. ఢిల్లీ ఏఐసీసీకి ఏంటి సంబంధం అని నేను అడుగుతున్నానండి. తెలంగాణ రాష్ట్రం డైరెక్ట్ గా మొన్న రీసెంట్ గా ఒక సభలో బహిరంగంగా చెప్పారు, నా సీటు కింద బాంబు పెట్టినట్టుంది, నా చేతిలో నిధులు లేవు, ఏం లేవు, డబ్బులు లేవు, సో హామీలు కూడా ఇవ్వడానికి డబ్బులు లేవని చేతులు ఎత్తేసారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, సేమ్ ఇక్కడ మాట్లాడారు, మెసగనివ్వట్లేదని కూడా కానీ నేను ఒకదానికి నేను హర్షిస్తా ఉన్నాను. నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదో ఒక దాంట్లో నెంబర్ 1లో బాగా ఉండాలి, అబ్బరకం అనుకునేది. పర్ క్యాపిటల్ ఇన్కంలో పంజాబ్, హర్యానా మీకు కనపడతా ఉండే మేజర్ రాష్ట్రం, మైనర్ తీసేయండి చిన్న. ఇవాళ మీరు ఒక తెలుగు రాష్ట్రం, నాకు తెలుగు రాష్ట్రాలు కావాలి కదా. అవును, తెలంగాణ ఈ దేశంలో అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం తెలంగాణ అవును చేరుకుందండి. అది ఆఫ్ కోర్స్ ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది. విభజన గురించి నేను మాట్లాడను. విభజనలో హైదరాబాద్ ఆదాయం రాష్ట్రం మొత్తం ఆదాయంలో దాదాపు 50-60% వచ్చేదాం కలవటం వల్ల దాన్ని ఒక ధనిక రాష్ట్రంగా మారిన దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. నిలబెట్టుకుంటూ వచ్చింది. రెండోది, దాంట్లో లోపాలు ఖచ్చితంగా కాలేసిన దాంట్లో లోపాలు జరిగినాయండి. నో సెకండ్ దాటింది. దాంట్లో లాభం కూడా ఉంటుంది, లోపాలు కూడా జరిగినాయి. దాని మీద యాక్సెస్ అమౌంట్ కాదు. కానీ తెలంగాణ నలుమూలల 2014 కాపిన 15 నుంచి మొదలు పెట్టుకుని 2021-22 వరకు కూడా ఒక 40,000, 50,000 ఉండే ల్యాండ్ అండి, మీరు నమ్మలేరండి. 10 లక్షలు, 15 లక్షలు నూకండి కారణాలు చెప్తున్నాను. తెలంగాణలో దళిత బలహీన వర్గాలకి కొంత ల్యాండ్ అమ్ముకుని ఎక్కువ వాళ్ళ ప్రేమ మమకారం ఎక్కువ, భూమిని నమ్ముకుంటారు, అమ్ముకునేది తక్కువ. ఇక్కడ అమ్ముకున్న పక్కేళ్ళు కొనుక్కుంటారు, మీరు చూసుకోండి దూరంగా. బంగారం కన్నా విలువైంది ఏంటంటే తెలంగాణలో ఈరోజు భూమి. అలాంటి దాన్ని ఇవాళ విలువ చాలా పెరిగింది. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల అనుకోదండి, వరంగల్ దగ్గరికి వెళ్ళి చూస్తే, మీరు నిజామాబాద్లోను, ఈవెన్ మహబూబ్నగర్లో కూడా బ్యాక్వర్డ్ రీజన్లో కూడా వెళ్ళి చూస్తే 20 లక్షల రూపాయలు తక్కువ ఉంది చాలా దగ్గర. కొన్ని దగ్గర అయితే 1 కోటి రూపాయలు కూడా ఉంది. వాళ్ళు ఆ భూమిని అమ్ముకుని పిల్లల్ని చదివించుకునే స్టేజ్లోకి పిల్లలను కూడా వాళ్ళు బాగా ఎడ్యుకేషన్ విపాస పెరిగిందండి. అలాగే ఇవాళ ఆపరేషన్ భగీరథ లేకపోతే ఈ 2 ప్రోగ్రామ్స్ ఏదైతే పెట్టారో దానివల్ల నీటిపారుదల విషయంలో కొంత పురోగతి సాధించింది. మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అవినీతి లేదని మనం ఎక్కడ సర్టిఫై చేస్తాం డెఫినెట్గా. దీంట్లో ప్రజలు దాన్ని ఓన్ చేసుకోవడం జరిగింది. బట్ బిఫోర్ ప్రభుత్వం మార్చడానికి కోసం 6 నెలల సంవత్సరం నుంచే మైనస్ మొదలైనా సరే ఇవాళ అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇవాళ నేను చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాను, నిజామాబాద్ వెళ్తాను, మిగతా చోట్ల వెళ్ళినా ప్రజల్లో భూమి మీద రేట్లు తగ్గి ఎట్లా అయింది అంటే అసంతృప్తి ఉంటుంది. రెండోది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలు ఇచ్చే ముందు వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ ఆర్ ఢిల్లీలో ఉన్న బీజేపీ కానీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చే ముందు చూసుకోవాలండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత మేము ఇస్తామంటే ఎలాగా? బట్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్. ఐమ్ నాట్ ఐ డోంట్ వాంట్ పిన్ పాయింట్ ఎనీబడి. దే ఆర్ ట్రయింగ్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఆయనకున్న లక్ష సవాక ప్రాబ్లమ్స్ ఏంటండి? అది కాంగ్రెస్ పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఉండదు, మీరు ప్రాంతీయ పార్టీలో. రెండోది, ఇంకోటి కూడా చెప్తాను కదా, కొద్ది కాలంగా ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ శ్రేపు మీరు అన్నారు కదా, హరీష్ రావు గారి మీద టార్గెట్ చేశారు, చూసుంటారు మీరు. అవును, హరీష్ రావు గారికి నాకున్న పరిచయం తక్కువే కానీ చాలా గట్టి పరిచయం. ఎందుకంటే ప్రియమైన శత్రువు ఆయన. 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మేము డిబేట్లు మాట్లాడుకోవచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు, చాలా చర్చలు మీరు చూసుంటారు. ప్రియమైన శత్రువులు అని మిత్రులు వేరేగానే విధానాల పరంగా ఖచ్చితంగా వ్యతిరేకించేవాడిని, వ్యక్తిగతంగా ఉండదు. ఇవాళ ఐ డోంట్ థింక్ ఈజ్ లైక్ దట్. తన ప్రాంత హక్కుల పట్ల, ఆత్మగౌరవం పట్ల ఖచ్చితమైన పోరాడే లక్ష్యం ఉన్న వ్యక్తి కూడా హరీష్ రావు గారు.
ఇవాళ ద ట్రైంగ్ టు క్రియేట్ రిఫ్ట్ బిట్వీన్ హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. ఎందుకని? పచ్చి స్వార్థం కోసం. ఐ డోంట్ థింక్ హరీష్ రావు గారు బెటరై దట్ తెలంగాణ రైట్స్ అండి. వాళ్ళు తెలంగాణ రైట్స్ని బెటరై చేస్తుంది ఎవరో తెలుసా మీకు? బీజేపీ కృష్ణా జలాల విషయంలో ఎగనిస్ట్గా నమ్మక ద్రోహం నయవంచం చేసింది. దిస్ ఆల్ వెల్ వెస్టెడ్. అందువలన రిఫ్ట్ క్రియేట్ చేసింది ఎవరికి లాభం? బీజేపీ లాభం చేస్తుంది. ఇస్ అబ్సల్యూట్ ఈజ్ నాట్ లైక్ దట్ ఆఫ్ పర్సనాలిటీ టు బెటర్ అబ్సల్యూట్లీ ఐదర్ హిమ్సెల్ఫ్ ఆర్ కేటీఆర్ గారు ఆర్ వినోద్ గారు ఆర్ మొన్న శ్రవణ్ గారు కనపడ్డారు. శ్రవణ్ గారి మీద నాకు ఎందుకంటేనండి హూమెరిట్ నేను ఆయన గవర్నర్ గారు తమిళిసై గారు ఈయన అర్హుడు కాదండి, ఇంటలెక్చువల్ కాదండి. ఆవిడ డిసైడ్ చేసింది. ఆవిడ వెళ్ళి రాజీనామా చేసేసి గౌరవ్ గారిని, ఇప్పుడు గవర్నర్ గారు అన్న ఇప్పుడు మళ్ళీ పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి కదా శ్రవణ్ గారి మీద ఇంటలెక్చువల్. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని అప్పండి ఎమ్మెల్సీ నుంచి వీటో చేయడానికి ఎవరండి? ఆ తమిళనాడులో రవి గారి మీద సుప్రీంకోర్టు శాల్యూట్ సుప్రీంకోర్టు. ఈ దేశంలో వ్యవస్థ నడుస్తుంటే న్యాయ వ్యవస్థ కొంతన్నా అంటే లోపాలన్నా సరే మనం ప్రజాస్వామ్యం మనగలుగుతుంటే ఈరోజు న్యాయ వ్యవస్థ కొంత న్యాయం కొంత ఆలస్యం వచ్చు, న్యాయం వస్తుంది. ఇవాళ రవి గారు చేసిన గవర్నర్ అతనే నేను అనేది గవర్నరా? ఇతను గవర్నర్ సంతకం లేకుండా ఆపోజిట్ చేయమని చెప్పిన ఆ రోజు తమిళిసై గారు చేసింది ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం నేను చూపిస్తాను మీకు. తమిళిసై గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కావాలంటే డీస్టెబిలైజ్ చేస్తాను. హూ ఇస్ షీ? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కావాలనుకుంటే డీస్టెబిలైజ్ చేసేస్తానన్న మాట మాట్లాడిందంటే కూల్చేది అసలు ఉన్నాయండి? విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ బీయింగ్ ఇన్ దట్ పోస్ట్ దోస్ డేస్. శ్రవణ్ ఇంటలెక్చువల్ ఒక డాక్టరేట్ చదివి ఒక ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ కంపెనీ లాంటి దాంట్లో హెచ్ఆర్డి హెడ్ కింద దాంట్లో పొజిషన్లో ఉండి తను వదులుకుని స్వచ్ఛందంగా సేవ చేసిన శ్రవణ్ని చెప్తున్నా అండి. వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అబ్సల్యూట్గా చెప్తున్నాను. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రాంతీయ పక్షాలు ఉండాలి. ఇర్రెస్పెక్ట్ కేసీఆర్ అన్నదానికి నాకు బాధ కలిగి ఉండొచ్చు. వాళ్ళ దట్ డజన్ మీన్ నేను తెలుగు జాతి పెట్టని. ఈ ప్రపంచం నాకు కావాల్సిన మానవైతే తెలుగు జాతి. 13.5 కోట్ల మంది తెలుగు జాతి. దాంట్లో అందరూ భాగమే కదా. అని బిడ్డ తమ్ముడు విడిపోయే ముందు నాకు మాట్లాంటాడు. అన్న నేను కలిసి ఉండాలని వచ్చినప్పుడు కొంత చదువుకోవాలి, అది కాదు నేను తప్పనాలి. అంతేగాని ఆ ఉద్యోగ నాయకుడిలాగా తెలంగాణ వాళ్ళు చీరలు ఎక్కడ దాచి అంత చెత్త మాటలు మాట్లాడాడండి అతను లేడురా. అతను పెట్టింది ఎవరండి? జగన్పాటి గాలి గొప్పరు కదా, అక్కడ గవర్నర్ రాజగోపాల్ గారా? మాట్లాడచ్చు అలాగా అందంటారు రాదని తెలంగాణ వాళ్ళు. నేను మాట్లాడతాను జీవితంలో. వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారు? ఆదిలాబాద్ వెళ్ళినా, మహబూబ్ వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా, అనంతపురం వెళ్ళినా తెలుగు జాతి ఒక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళు మళ్ళా చెప్తున్నాను నేను తెలుగు జాతికి మనుగడకే ప్రమాదం తీసుకొచ్చేసి నడుస్తుంది. రైట్. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్. నిన్న తెలంగాణలో సభ జరిగింది సుందర విజ్ఞాన కేంద్రంలో. జె సోసన్ రెడ్డి గారు, నందిని సిద్ధారెడ్డి గారు, దేశపతి చాలామంది వచ్చారు. తెలుగు భాష మీద నేనప్పుడు నేను చాలా ఆనందించాను. తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం మళ్ళీ నేను అన్నాను మీరు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. ఆఫ్టర్ ఐ థింక్ నేను కలిసి పాల్గొన్న సభ లేదండి గత 30 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా నేను పాల్గొన్నాం. నేను ఒకటి చెప్పాను, తెలుగు భాష నిలబెట్టుకుందాం. 13.5 కోట్ల మంది కలిసి నిలబడదాం. సింగణి కాల్దీసి బొగ్గు గనుల తెంగణి బంగారాన్ని అక్రమంగా గుమా వ్యాపారులు పక్కకి తీసుకెళ్ళిపోయే దుర్మార్గం చర్యలను కలిసి అడ్డుకుందాం అని చెప్పాను. ఇవాళ ఇంకోటి చెప్తాను. మా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సరే మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కూడా నిర్ద్వందంగా తెలంగాణ బొగ్గు గనుల విషయంలో ఖచ్చితంగా మద్దతు ప్రకటించాలి. ఈ తెలుగు జాతి అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధంగా నిలవాలి. అంతేగాని కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులను గుజరాతీ మారడి అనుకోవచ్చు, వాళ్ళని అనుకోవచ్చు మీరు. కానీ గుట్కా మాయ చేసే వ్యాపారం నా ఉద్దేశం. వాళ్ళ కాళ్ళకు మడుగులు ఎత్తుతూ చేయటం మాత్రం తప్పి వాళ్ళ తెలంగాణ వాళ్ళ స్టాలిన్ గారు మీటింగ్ పెడితే తమ ఎదురు బదురు చూడటానికి కూడా లేనంత కోపంతో ఉన్న వ్యక్తులు తమ రాష్ట్రం కోసం కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ ఎదురుకుండా అందరితో సహకరించి అందరూ వెళ్ళి కూర్చుని వచ్చారు. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఏమైపోయారని అడుగుతున్నా నేను. ఆత్మగౌరవం లేదా? తెలుగు జాతి మీద దీని నిమిషం మీద నాశనం జరుగుతుంటే మన దక్షిణాదంతా ఒకటైతే, దేశ మూల వస్త్రం ఒకటైతే ఎందుకని వాళ్ళు బానిసత్వం చేస్తున్నారని అడుగుతున్నాను. 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేస్తాం. అంతకంటే ఎక్కువ ఉద్యమం చేసాం. 99% మీడియాలు చూపించకపోతే నాది బాధ్యత కాదని చెప్తున్నా. అంతకన్నా ఎక్కువ ఉద్యమం చేసాం. నేను వాళ్ళు అడుగుతున్నా, అక్కడ ఏమైంది? బానిసత్వం వచ్చిందా అని అడుగుతున్నాను. తెలుగు భాష కోసం మాట్లాడితే గవర్నర్ కళ్యాణ్ బాబు గారు మీకు తెలుసు కదా, పవర్ఫుల్ స్టార్. హిందీని బలవంతా ఊరుకోనని చెప్పి సింహనాదం చేసిన వ్యక్తి ఆయనే కదా, పవర్ఫుల్ స్టార్ ఆయన. మీరు మామూలుగా తక్కువ అంచలేదు. మీరు కళ్ళలో వాళ్ళు మీరు కొంచెం మీరు ఆయన ఫ్యానో ఏసీయో లేకపోతే కూలరో మీ ఇష్టం. కానీ ఒకటి నేను చెప్తున్నాను, ఆయన ఏమన్నారు? ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. ఇవాళ నా తోటి తెలుగు బిడ్డ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దక్షిణామూర్తి గారి అబ్బాయి, నేను చాలాసార్లు చెప్పాను.
కన్యాయుధి గారు దక్షిణామూర్తి గారు అబ్బాయి. స్టాలిన్ గారు తన భాష కోసం తమిళం కాబట్టి తమిళం నా తెలుగు భాషలో ఉండాలని కోరుతుంటుంటే ఏం హిందీ అని చెప్పి ఆయన మీద విమర్శలు చేయాల్సిన అవసరం గౌరవనీయులు రెస్పెక్టబుల్ కళ్యాణ్ బాబు గారికి ఉందండి. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయం వంచిన దారుణం గత 10 సంవత్సరాలు జరుగుతున్న విభజన హామీలు ప్రతి దాంట్లో జరుగుతుంటే ప్రజల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు? తెలంగాణల మీద కూడా అన్యాయం జరుగుతాం. ₹1 బడ్జెట్ ఒక మెట్రోలకు ₹1 ఇవ్వకపోతే చప్పట్లు జరుచుకుంటాను. దేనికండి ఈ బ్యాచ్ అంతా అడుగుతున్నాను. మనం మాట్లాడుకున్నాం కదా, తెలంగాణలో కూడా ఎందుకు ₹1 కోటి తెలంగాణ రైల్వే బడ్జెట్లో పెంచితే వీళ్ళందరికీ ఎందుకని సంతోషం? 8,700 రెట్లు మళ్ళా చెప్తున్నానండి. తెలంగాణకి క్రితం బడ్జెట్ కంటే ₹1 కోటి పెంచితే 8,400 రెట్లు అంటే ₹400 కోట్ల ఒక్క గుజరాత్ రాష్ట్రానికి పెంచారు. చప్పట్లు ఎందుకు చరుచుకుంటున్నారు గవర్నీలు బండి సంజయ్ గారు అంటున్నాను నేను. ఎందుకు నిలదీయలేప? రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద శ్వేతపత్రం ఇవ్వాలి కదా. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టబుల్ రేవంత్ రెడ్డి గారు షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆన్ దిస్. ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను నేను. ఇక్కడ పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఎక్కడో వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి అందాల పోటీలు ఈ టైంలో నిర్వహించడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? నన్ను జ్యూరీలో పిలవలేదండి. నేను వ్యాఖ్యలు చేయలేను. జ్యూరీలో ఈ సమయంలో క్రికెట్ మ్యాచ్లు కూడా ఐపీఎల్ కూడా రద్దు చేసుకుని ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నానండి. ఐపీఎల్ మీద నాకు నిర్బంధంగా క్రికెట్ అభిమానులు బాధపడినా సంతలో పశువులను కొన్నట్టు పెట్టుకుని ఇప్పుడు హైదరాబాద్ ఏది కాదండి సన్ రైజర్స్ అంటారు, లేకపోతే ఢిల్లీ కింగ్స్ అంటారు. ఢిల్లీ కింగ్ లో ఢిల్లీ ఉండదు, నేతి బీరకాయలు నేతి ఉండదు. ఇది ఎవరికాళ్ళు ఆక్షన్ వేసుకుని పశువులు ఆక్షన్ వేసుకుని అంటే కంపేర్ చేయడం తప్పే కానీ అసలు వీళ్ళు ఏందో నాకు అర్థం కాదు. దీని మ్యాచ్ ఫిక్సింగ్ అంటే అర్థం కాదు. వీళ్ళకంటే ఇంకా చెప్తానండి, మీరు మైక్రోస్కోప్ ఉంది కదా, లేకపోతే మీ ఉన్నాయి కదా మీకు మెడికల్ టెస్టులు కానీ లేకపోతే మిగతాయి కానీ అనేకం కావాల్సిన మాస్కులు ఎన్నో ఉన్నాయి. వీటి మీద ట్యాక్స్ చేస్తారండి. ఏమండి, ఈ బీసీసీఐ అంట ధార్మిక సంస్థ లాంటిదంట. మీకు హైదరాబాద్లో మిగతా ఇంటి మీద టికెట్లు వేస్తారు కానీ ఈ క్రికెట్ మీద టికెట్ ఉందా అండి? టికెట్ మీద ట్యాక్స్ ఉందండి? ఎందుకండి 11,000 కోట్ల ఆదాయాలు ఎన్ని అంటే బీసీసీఐ అనే దాన్ని ఒక ఏదో ప్రజలకు సేవా సంస్థ కింద చేసి ప్రజలకు సేవ చేస్తున్న సంస్థల మీద మెడికల్ ఇన్సూరెన్స్ మీద పన్నులు వేసి బాదుతున్న ఢిల్లీ పాదుషాలు గుమా వ్యాపారుల గురించి మనం చెప్పగలుగుతున్నాం. అంటే మీ క్రికెట్ చూడరు? క్రికెట్ని క్రికెట్గా జావేద్ మియందాద్ ఆడతాడు, మన ఎవరో మనకి ఇష్టమైన కపిల్ దేవ్ ఆడతారు, బిషప్ సింగ్ బేడీ ఆడతారు, ఆ రోజు ప్యాట్రిక్సన్ ఆడతారు, మురళీధరన్, జయవర్ధన్, వీళ్ళందరూ ఉన్నారు కదా ఒకప్పుడు. అది వేరండి, క్రికెట్ వేరు. ఇవాళ జరిగే అభిమానులు నేను అంటలేదు, వాళ్ళు ఆనందం తీసుకోమండి. ఇదొక మాయాజాలంలా నడుస్తుందనే నా అభిప్రాయం. అది ధార్మిక సంస్థ అండి, నాకు అర్థం కాదు. అది దాని మీద ట్యాక్స్ ఎందుకు ఉండకూడదు? జగన్మోహన్ దాల్మియాలు లేకపోతే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు తెలుసు కదా గవర్నీలు, వీళ్ళందరికీ 50,000 కోట్లు 30,000 కోట్లు ప్రజలు కష్టపడిస్తే తిరిగి ఏం ఇస్తారండి దేశానికి? ఎవరో నాకు భారతరత్న కావాలి, వాళ్ళకి మళ్ళీ ఏది రాజ్యసభ పదవి కావాలి వీళ్ళందరికీ క్రికెటర్లకి. వీళ్ళు గత 6 సంవత్సరాలు కూర్చుని నా దేశంలో క్రికెటర్స్ నుంచి మిగతా అద్భుతమైన సంపత్తి నా దేశ యువత ఉంటే వీళ్ళేమో ఈ నా దేశ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వీళ్ళు అన్ని పొందుతా ఒక్కసారి కూడా గట్టిగా కూడా నా దేశ యువతరం, అద్భుతమైన యువతరం, క్రీడాశక్తున్న యువతరం వాళ్ళ కోసం మాట్లాడిన వీళ్ళ గురించి వీళ్ళు హీరోలా? క్రికెట్ వాళ్ళు హీరోలా అండి? నీ ప్రాణాన్ని కాపాడుతున్న అనేక మంది వైద్యులు ఉన్నారు, దేశం కోసం త్యాగం చేసిన యోధులు ఉన్నారు, వీళ్ళందరూ హీరోలుగా ఉండాలా? సైంటిస్టులు ఉన్నారు, ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాప్రగడ్ సుబ్బారావు గారి పేరు ఎంతమంది తెలుసు? ఈ దేశంలో ఎంతసార్లు విగ్రహాలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ గారి గౌరవనీయులు ఆయన ఫోటోలు మాత్రం అలాంటి వాళ్ళతో 100 మంది ఫోటోలు ఉంటాయి, లేకపోతే విగ్రహాలు పెట్టేసుకుంటారు. ప్రపంచాన్నే కాపాడిన మన తెలుగు బిడ్డల లేకపోతే మన భారతీయులది భగత్ సింగ్లు వీళ్ళు కనపడరా? దేశం కోసం వాళ్ళు స్వతంత్రంగా మీరు నేను మాట్లాడుతూ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన స్వతంత్ర యోధులు కనపడరా? వీళ్ళు హీరోలా? వీళ్ళ కోసం ప్రార్థనలా? ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చేసేది. నిజంగా దేశం కోసం పోరాడే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళిద్దరు దాన్ని సాల్యూట్ చేద్దాం. మీకు తెలుసా నేను సాల్యూట్ చేసేది కాలు కింద పెట్టి సాల్యూట్ చేసేవాళ్ళు ఎవరన్నా మీరు మిగతా వాళ్ళు అనుకోవద్దు. కెప్టెన్ ధ్యాన్ చంద్ ఉన్నాడు తెలుసా మీకు? కెప్టెన్ ధ్యాన్ చంద్ ఎవరో? ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ హిమ్ ఇన్ దిస్ కంట్రీ. ఆయన మన హాకీ కెప్టెన్. హిట్లర్ దేశంలో మునిక్ దేశంలో జరుగుతున్నప్పుడు ఎన్ని గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాడు ఆయన బ్రదర్ కూడా. ఆయన పిలిచి
నీ దేశం ఒక బానిస దేశం. ఎట్లా ఆయనతో మాట్లాడిన దేశం బానిస దేశం, అప్పుడు బానిస దేశం కదా, కలనైల్ కంట్రీ కదా, మీ అవి కూడా సరిగ్గా లేవు. నేను అప్పుడు హిట్లర్ ప్రపంచాన్ని రూల్ చేసే సిచ్యువేషన్ ఉన్నాడు, మీరు చూశారు కదా అన్ని. ఆ దేశం చాలా అద్భుతంగా ప్రగతిలో ఉంది. నా దేశ పౌరసత్వం ఇస్తాను నీకు, రా, నీకు గౌరవంగా ఇస్తాను, నా టీంలో ధ్యానం అంటే. నీ దేశం నాకు ఏమీ లేకపోయినా ఆ దేశం గొప్ప అన్నాడు ఆయన. ఆఖరికి వెళ్ళి అన్న 7వ గోల్ చేస్తా, ఇలా ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇలా చూసి వదిలేశాడు. హిట్లర్ అవమాన భారం తెలిపోతే, అలాంటి నా దేశ వీరుడు గుజరాత్ స్టేడియంలో తర్వాత వెళ్తే గుర్తుపట్టకుండా బయటకు వెళ్ళి పంపించేశారు. అది ఆయనకి భారతరత్న అవార్డు ఇస్తానని చెప్పి మొన్న వెళ్తే నాకు అక్కర్లేదని వాళ్ళ కుటుంబం సాల్యూట్ ద ఫ్యామిలీ ఆఫ్ ధ్యాన్ చంద్. ఈ క్రికెటర్లా వేల లక్షల కోట్లు సంపాదించుకున్న ప్రజల మీద వీళ్ళేదో రాజు రాజమాతాండాల కింద ఉండేవాళ్ళ కొంతమంది త్యాగం చేసిన గురించి నేను అన్నాను. నేను వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళ గురించి వీళ్ళు హీరోలా, వీళ్ళని ప్రోత్సహిస్తున్న టీవీలు, వీళ్ళని ప్రోత్సహిస్తున్న ఇదా, వీళ్ళ ఎంటర్టైన్మెంట్ పన్నులు లేవు. మిమ్మల్ని ప్రాణాలు కాపాడే మందుల మీద, ప్రాణావసరాలు చేసే టెస్టుల మీద, ప్రాణాన్ని కాపాడుతున్న ఎక్విప్మెంట్ మీద మాత్రం మీరు భారీగా వడ్డలు చేస్తారా? ఇది దేశమా? పీపుల్ షుడ్ నో దిస్. రైట్. ఇప్పుడు అందాల పోటీల విషయానికి వస్తే ఏం చెప్తారు ఈ టైంలో? వెంటనే అవసరం. ఇవాళ ఇండియా పాకిస్తాన్ ఎస్కలేషన్ జరుగుతుంది, దాంట్లో ఆల్రెడీ ఇంత ఏర్పాటు జరుగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని రద్దు చేసుకోవాలి, లేదా మినిమం స్కేల్లో దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే ఒక పక్కన ఎమోషనల్ ఇష్యూ అండి ఇది. కానీ ఒక భారతదేశం నుంచి కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం సూచన ఏంటి, మన దేశం విపత్కర పరిస్థితి లేదన్నట్టు మీరు కొనసాగించండి అనే సూచన వచ్చిందని. సమ్వాట్ అంటే డిఫరెంట్ ఇవి ఉంటాయి కదండి, గ్రిఫైన్ సెక్షన్స్. ఏవైనా ఇండియా అంటుంది, మన ఇండియా ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి. బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ఇలాంటిది ఆఫ్ చేస్తే మంచిది. అదర్వైజ్ దాన్ని లో స్కేల్లో చేసుకుని. రైట్. ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ వరకు వస్తే కనుక మీరు 2 తెలుగు రాష్ట్రాలని, తెలుగు అంటే మీరు ఎంత గౌరవం ఇస్తారో, ఎంత నాకు తెలుగు ప్రపంచంలో నాకు కావాల్సిన మానవీయత తెలుగు జాతి, ఆ తర్వాతే ద్రావిడులు, నా దేశం ప్రపంచం నెంబర్ 1 ఉండాలి, దిగ్విజయం ఉండాలి. అది వేరండి. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు బేసిక్ గా అంటే ఆడదాన్ని మనం ఎంత గౌరవించి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, సరే నార్త్ కానీ సౌత్ కానీ అంతా పక్కన పెడదాం, కాసేపు ముంబై కానీ లేకపోతే ఉత్తరాఖండ్, గుజరాత్ అన్ని పక్కన పెడదాం. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ఆడదాన్ని ఎంతలాగా మనం అభిమానిస్తాం, గౌరవిస్తాం చెప్పండి. అలాంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అంటే వాళ్ళని సగం వివస్త్రణ చేసి ఆ విధంగా చూపించి అంటే డబ్బులు ఏం సంపాదిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏంటంటున్నానంటే, మీరు ఆ విధంగా వచ్చేసినప్పుడు మొదటి సినిమాల మీద పడాలి మీరు ఫస్ట్. ఈ సినిమా వాళ్ళు మళ్ళీ బై అండ్ లార్జ్ చెప్తున్నానండి, ఈ సినిమా వాళ్ళు ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ మహిళలు బాధాతప్తున్నప్పుడు, చనిపోతున్నప్పుడు, లేదా ఆత్మాహుతి చేసుకున్నప్పుడు కన్నీటి బొట్టు రాల్సని వీళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. కానీ ఒక మహిళని, మీరు ఆడదానని నేను మహిళ గౌరవంగా మాట్లాడను, మహిళని ఎంత దారుణంగా ఈ చిత్రాలు చూపిస్తున్నారో, ఎంత ధ్యేయంగా చూపిస్తున్నారో చూశారు కదా. ఇక్కడ కూడా లోపం ఉంది కదండి. ఆర్థిక సంపద ఒక మహిళ అంటే మహిళల్ని అడ్డు పెట్టుకుని ఆర్థిక సంపద ఏమండి, ప్రపంచం అంతా ఇవాళ చేసి ఇండియాలో కూడా మీరు ఆవిడెవరండి, ప్రియాంక చోప్రా గారు. అంటే వీళ్ళకి ఏంటంటే అందాల పోటీలు దేనికి పెడుతున్నారంటే, సౌందర్య సాధనాలు అమ్ముకుని వ్యాపారం చేసుకునే సంస్థలు దీనికి సపోర్ట్ చేసేవి. లేకపోతే అందరూ ఎవరండి, ఇది మహిళని వ్యాపార వస్తువుగా మార్చేసి వాళ్ళ మగవాళ్ళు కూడా మారిపోతున్నారండి. ఇప్పుడు మొత్తం బ్యూటీనెస్ సెంటర్లో చాలామంది చేరారండి ఈ మధ్యన. ఎందుకు మారిపోయింది కదా, వాళ్ళ మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ సంపాదన అడగకూడదని మారిపోయింది. ఇప్పుడు అది వేరే సంగతి, తర్వాత మాట్లాడుకున్నది. ఇవాళ నేను ఫస్ట్ అండి, ఇవాళ మహిళల్ని వ్యాపార సౌందర్య సాధనాలుగా మార్చి దాన్ని బట్టి వ్యాపారం చేసుకునే సంస్థలన్నీ ఈ అందాల పోటీలు అనుమానం ఉన్నాయి. నిజమే కదండి. ప్రియాంక చోప్రా గురించి క్వశ్చన్ అడిగితే హూ ఈజ్ లివింగ్ లెజెండ్ అంటే క్వశ్చన్ కదా, దాని మీద ఆవిడ విజయం ఆధారపడి ఉంటుంది అనుకోండి. చనిపోయిన ఆవిడ మదర్ అని చెప్తే ఆవిడ ప్రైజ్ ఇచ్చారు, ఆవిడకి విశ్వసుందరి అదే మిస్ వరల్డ్ ఇచ్చారు. అంటే ఏంటి, ఇలా ఆల్రెడీ డిసైడ్ చేసేస్తారు ఏ దేశానికి ఇవ్వాలి. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కువ అందరూ, ఇప్పుడు అమెరికాలో అనుకోండి దాదాపు 95-98% మహిళలు అందరూ సౌందర్య సాధన వాడతారు. మన ఇండియాలో అనుకోండి బేసిక్ కాకుండా దాదాపు 60-70% వాడరు. గ్రామాల్లో ఉన్నాళ్ళు చాలా తక్కువ, ఏదో ఒక ముట్టు కాటు పెట్టుకుని వాళ్ళన్నింటినీ పరిచయడానికి ఇలాంటి ఇది వ్యాపారాత్మక సంస్థగా చేసుకునేదాన్ని సాధ్యమైనంత వరకు వాటిని మనం ప్రోత్సహించకూడదనే నా అభిప్రాయం.
నా వ్యక్తిగత అభిప్రాయం. వామపక్షవాదులు చాలామంది అభిప్రాయం ఇప్పుడు ఇదే అనుకుంటున్నాను. దో ఐ డిఫర్ విత్ హిమ్ ఇన్ సర్టన్ దిస్ థింగ్. కానీ ఇప్పుడు ఇండియా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దే షుడ్ టేక్ ఏ కాల్ అండి. వాళ్ళు ఇప్పుడు ఈ ఎస్కలేషన్ ఇదంతా ఎంత జరుగుతుంటే నీచిన కృష్ణ పాకిస్తాన్ ఏ క్షేమాన్ని ఏమైనా చేయొచ్చు. పిచ్చోడి చేత రాయి కదండి వాళ్ళు. పనికిమాల దేశం, రోగ్ కంట్రీ లాంటిది దేశం. అందువల్ల వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యాజ్ ఫర్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఈస్ కన్సర్న్. అందువల్ల ఆలోచిద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ధన్యవాదాలు. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది చలసాని గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.